హలో అండి. ఈరోజు నేను మసాలా వంకాయ చేస్తున్నాను. నేను ఒక హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నాను. వాటిని ఒక బౌల్‌లో వాటర్ ఏసి, 1 టీ స్పూన్ సాల్ట్ ఏసి పెట్టుకొని, ఈ వంకాయలన్నీ ఇట్లా కట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇట్లా ఘాట్లు పెట్టిన తర్వాత లోపల పురుగులేమైనా ఉన్నాయా చూసుకొని కట్ చేసుకోవాలి అన్నీ. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను వంకాయలు. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు టైం పడుతుందండి. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. వంకాయలన్నీ నేను ఒకేసారి వేసేస్తాను. ఆయిల్ పడుతుందండి, కొంచెం ఎక్కువే పడుతుంది గ్రేవీ కర్రీస్కి. ఇట్లా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికిపోతాయి చూడండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకున్న తర్వాత పసుపు వేసి మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం మగ్గనివ్వాలి. ఇట్లా మనకి ఇక్కడ 4 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు ఆ వంకాయలు ఉడుకుతూ ఉంటే మనం ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఇవన్నీ వేయించి తీసుకోవాలండి. నేను తర్వాత వేయించినాను. ఇది పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి వంకాయలు చూద్దాం. వంకాయలన్నీ మంచిగా ఉడికిపోయినాయండి. ఒక 60% వరకు ఇక్కడే ఉడికిపోతాయండి మనం ఫ్రై చేసినప్పుడు. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. మనం అదే ఆయిల్ యూజ్ చేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక 2 ఆనియన్స్ పచ్చివే మిక్సీ చేసి వేసుకోవాలి. మీరు కావాలంటే ముందే ఆనియన్ని ఆయిల్లో ఫ్రై చేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు. అట్లయితే తక్కువ టైం పడుతుంది వేగడానికి. ఇట్లా మనం పచ్చిది వేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేయించుకోవడానికి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కన్నా కూడా కొంచెం తక్కువే పెట్టండి, లేదంటే మాడిపోతుంది. ఇట్లా ఆనియన్లోంచి ఆయిల్ అంతా బయటికి రావాలి. అప్పటి వరకు ఆనియన్ని కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. ఇట్లా ఆయిల్ అంతా బయటికి రావాలి సైడ్స్కి. ఇప్పుడు మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేగాలండి. మూత పెట్టి ఒక నిమిషం ఉడకనివ్వాలి. అట్లా మగ్గితే ఏంటంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కలిపి ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. మనకి ఎంత బాగా వేగితే అంత మంచిగా కర్రీ బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఆయిల్ బయటకు వచ్చిందో. కొంచెం అడుగంటుతూ ఉంటుందండి, అందుకే మధ్యలో అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 టొమాటోలు పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా పచ్చిదే అండి. ఇది కూడా సేమ్ మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇట్లా మూత పెడితే ఏంటంటే మంచిగా ఉడికినట్టుగా అయ్యి ఆయిల్ అంతా బయటకు వస్తుంది, మంచి ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్
జీలకర్ర పౌడర్, 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టీ స్పూన్ సాల్ట్, ఒక 3 టీ స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి మంచిగా. మీకు కారం ఎక్కువ అనిపిస్తే ఉప్పు కారం మీకు నచ్చినట్టు వేసుకోండి. ఇదైతే కరెక్ట్ సరిపోతుందండి. 1/2 కేజీ కర్రీ కదా, 3 టీ స్పూన్స్ కారం సరిపోతుంది. ఇది కూడా మంచిగా ఫ్రై కావాలండి మసాలాలని. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి ఉడకనివ్వండి. చూడండి అంత మంచిగా ఉడికిపోయింది కదా మసాలా అంతా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి. ఈ వంకాయలన్నీ వేసి కలిపి మూత పెట్టుకోవాలి మళ్ళీ. అప్పుడే ఈ మసాలా అంతా వంకాయలకు పడుతుంది అన్నమాట. ఇదంతా చిన్న మంట మీదనే చేసుకుంటే మనకు అడుగంటకుండా ఉంటుంది, లేదంటే మాడిపోతుంది అన్నమాట. ఏ కర్రీ చేసుకున్నా చిన్న మంట మీద చేస్తేనే కర్రీ మంచిగా అవుతుంది. చూడండి వంకాయకి అంతా పట్టింది కదా మసాలా. ఇట్లా మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఆ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. మీరు వాటర్ వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇట్లా పౌడర్ కలిపితే వంకాయలు విడిపోతాయి అనుకుంటే దాంట్లో వాటర్ వేసి కూడా మిక్సీ పట్టి పోసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పెద్ద గ్లాస్తోని 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అండి. క్లిప్ మిస్ అయింది మీకు చూపించడం. పెద్ద గ్లాస్తోని 1.5 గ్లాస్ వేసుకుంటేనే మనకు సరిపోతుంది. ఇంకా మీకు కర్రీ లూజ్ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసినాను థిక్ గ్రేవీ కావాలని. ఈ మూత పెట్టి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు సిమ్లో పెట్టాలండి. మొత్తం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది కొద్దిసేపటికి, ఒక 2 నుంచి 3 నిమిషాలు. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా. కొత్తిమీర గరం మసాలా వేసిన తర్వాత కూడా మళ్ళీ 1 నిమిషం పాటు ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. గరం మసాలా లాస్ట్లో వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే నేను లాస్ట్లో వేసినాను. చూడండి మన వంకాయ ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మన వంకాయ రెడీ అండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.